హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు ఈ జూన్ నెలలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి, గురువారం అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములను కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వృషభ రాశి వారికి యోగదాయకం. వృషభ రాశిలోనే చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్రుడు. రవి బుధులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి, ఉండబడి దాంట్లో ప్రమోషన్స్ రావడానికి, మీరు ఏదైతే అనుకుంటున్నారో సాధించడానికి ప్రభుత్వ అధికారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగనే రవిచేత గురువు, రవిచేత శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటారు. నూతనంగా ఏదైనా ఒక పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అనుకూలించినట్లు కనపడుతూ ఉంటాయి, ఒక కొలిక్కి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే అని చెప్పి గమనించండి. కొంతకాలం తర్వాత మీకు భూయోగము, గృహయోగము, విదేశాన యోగాలు అలాంటి అనేక యోగాలు మీ సొంతమైందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారో అది అన్నింటా విజయం కలిగిస్తూ అన్నింటా మీకు మంచి ఆనందాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అన్నింటా ధర్మ మార్గంగా మీరు ఉండడం వల్ల విజయం అనేది అందరికన్నా మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కారణం ఏమిటి అనగా కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితాలు అనుభవించడం పక్కవారి వంతు అన్నట్టుంటుంది. అంటే నెలపొడవునా సంపాదించి ఓ 50,000 లక్ష రూపాయలు మీరు బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఇచ్చారా? మీకు అవి ఇవ్వకపోగా మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, మనశ్శాంతి లేని జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఇలాంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, అనేక రకాలైన డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఈ రాహువుకు సంబంధించినటువంటి అలాగనే రాశికి సంబంధించినటువంటి రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేస్తూ ఆ ఉప్పునంతా నీటిలో కరిగించి ఆ నీటి చేత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఇలాంటి ధనపరమైనటువంటి, గృహపరమైనటువంటి, కోర్టుపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కరడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. ఈ అమావాస్య గురువారం రోజు రావడం,
అలాగనే చంద్రుడి నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగం అనగా ఏనుగు పైన కూర్చోబెట్టి సన్మానోత్సవ కార్యక్రమం ఎలా చేస్తూ ఉంటారో అలాంటి యోగం మీకు కలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, కాళభైరవ స్వామి దగ్గర ముడుపు కట్టడం వలన మీకు అలాంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోనే చతుర్గ్రహ కూటమి కరడం వలన మీరు నివసించే ఇంటికి కానీ వాహనాలకు కానీ మీరు చేస్తున్న వ్యాపార కార్యక్రమాల్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ దిశ పగొట్టడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన కార్యక్రమాలు చేసేటి వారందరికీ చాలా మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి యోగదాయకం. అలాగే రోహిణి నక్షత్ర జాతకులు హోటల్, నీటితో కూడుకున్న వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం. వృషిక నక్షత్ర జాతకులకు బార్డరు, నేవీ, పోలీస్, రక్షణ శాఖలో వారికి మంచి అవకాశాలు రాబోతుందని చెప్పి గమనించాలి. ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరా సుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను, ఫలితాలను ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క పాత్రను ఈ కర్ర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఒకసారి పరీక్ష చేద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేసుకోవడము, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము, గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, పూజించినటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను స్వంతం చేసుకుందాం, గృహంలో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి. అలాగా మీ అబ్బాయి కానీ, అమ్మాయికి కానీ, పాప కానీ, బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి, ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ, అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి వధువు చేత, ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహమైత్రిని, గణాలను, గుణాలను తెలియచేస్తూ వీరి ఇద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది. అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము,
తర్వాత 10th క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది. అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.